భూమిపై నీటి చక్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఇన్ఫిల్ట్రేషన్, రన్ ఆఫ్. వీటి తెలుగులో చెప్పాలి అంటే ఆవిరీకరణం, ఘనీకరణం, వర్షపాతం, శోషణం ద్వారా జరుగుతుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై వాయుమండలంలోకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడతాయి. వర్షంగా పడిన తర్వాత కొంత నీరు నదులుగా పరిగెడుతుంది, మరికొంత భూమిలోకి చొచ్చుకొని పోతుంది. ఇది భూగర్భ జలాలుగా నిల్వలోకి చేరుతుంది. ఇది రిజర్వ్గా ఉంటుంది. ఇదే హైడ్రాలిక్ చక్రం. భూమి నీటిని 3 నిల్వలుగా చేస్తుంది: ఉపరితల జలాలు, భూగర్భ జలాలు, వాయుమండల నీరు. వర్షాలు మరియు నదుల ద్వారా నీరు భూమి లోపలికి వెళ్తుంది. అక్కడ ఇది జలమట్టం కింద నిల్వ అవుతుంది. ఈ నిల్వ ప్రాంతాలను